వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధాని ఫేజ్ 1లో 29 గ్రామాలు 34,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ప్రభుత్వ భూములు అన్నీ కలిపి 52,000 ఎకరాల పైగా ఉంది. సిఆర్డీఏ ఏర్పాటు చేశారు. సమగ్ర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అందించేందుకు అప్పట్లో సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ఈ సుర్బానా జురాంగ్ అనే సంస్థ ముందుకు వచ్చింది. మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చారు. అప్పట్లో 2016-17లో సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా వారే ముందుకు వచ్చారు. ఇక 2019లో జరిగిన అరాచకంతో వారు పరారైపోయారు. మాస్టర్ ప్లాన్ అయితే అదే అమలు అవుతా ఉంది. రాజధానిలో ఒక కొత్తగా ఏర్పడుతున్న రాజధానిలో మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలి, ఏ సంస్థ ఎక్కడ ఉండాలి అనే దాని మీద క్లియర్గా ఆ జురాంగ్ సంస్థ ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి సిఆర్డీఏకి అప్పగించింది. అదే అమలు అవుతా ఉంది. ఇక ఫేజ్ 2లో 7 గ్రామాల్లో 20,494 ఎకరాలు రైతుల భూములు, ప్రభుత్వ భూములు. మరో 4 రోజుల్లో భూ సమీకరణ కూడా పూర్తి కాబోతా ఉంది. ఆ ప్రాంతంలో అభివృద్ధి ఎలా చేయాలి అనే దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు టెండర్స్ పిలిచారు. అయితే ఈ జురాంగ్ సంస్థ సుర్బానా జురాంగ్ మరలా వస్తుందా, టెండర్స్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడే టెండర్స్ కాల్ చేశారు కాబట్టి. అయితే గతంలో మాదిరి కేవలం రాజధానిలో మౌలిక సదుపాయాలకు సంబంధించి భవనాలకు సంబంధించే కాకుండా ఈసారి ఆర్థిక ప్రణాళిక కూడా రూపొందించాలని ఈ టెండర్స్లో పొందుపరిచారు. తాజాగా ఏదైతే ఫేజ్ 2లో సిఆర్డీఏ భూ సమీకరణ చేస్తూ ఉందో అందులో ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డు రాబోతూ ఉంది. రైల్వే లైన్, అసలు అమరావతి రాజధానికి రైల్వే కనెక్టివిటీ రాబోతూ ఉంది. దీంతోపాటు స్పోర్ట్స్ సిటీ ఒకటి, స్మార్ట్ ఇండస్ట్రీస్కి చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినా కూడా భూమి లేక వాళ్ళందరినీ విశాఖ నగరానికి పంపిస్తూ ఉన్నారు. దీంతో అమరావతి రాజధానిలో జాబ్స్ జనరేట్ అవడం లేదు. కేవలం రాజధాని మాత్రమే రోడ్లు వేస్తూ ఉన్నారు. జాబ్స్ జనరేట్ కావడం లేదు కాబట్టి అక్కడ జనాభా పెరిగే అవకాశం లేకుండా పోతా ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఇండస్ట్రీస్ మొత్తానికి భూములు కేటాయించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి సమగ్ర ఆర్థిక ప్రణాళిక కూడా, అంటే ఏ పరిశ్రమ స్మార్ట్ ఇండస్ట్రీ ఎక్కడ రావాలి, ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించాలి అనే దానికి సంబంధించి కూడా ఈ సమగ్ర ప్రణాళిక రూపొందించబోతా ఉన్నారు. కేవలం రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలు, విద్యుత్తు, ఇంటర్నెట్, సెంట్రల్ ఏసీ వీటికి సంబంధించి కాకుండా ఏ ఏ ప్రాంతాల్లో ఏ సంస్థలు వస్తే అక్కడ డెవలప్మెంట్కి అనుకూలంగా ఉంటుందనే దాని మీద కూడా సమగ్రంగా ఒక నివేదికను రూపొందించబోతా ఉన్నారు. తర్వాత ఇంకా ఫేజ్ 3లో కూడా భూ సమీకరణ చేయబోతున్నట్టు మంత్రి స్పష్టంగా చెప్పారు. ఫేజ్ 3లో ఈసారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ మరికొంత భూమిని సేకరించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏ గ్రామాల్లో సేకరిస్తారు, అటు పల్నాడు జిల్లాలోకి మరొక వైపు గుంటూరు జిల్లాలోకి విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే వేరే అవకాశాలు లేవు కాబట్టి పల్నాడులోని పెదకూరపాడు, ఇటు అమరావతి మండలాలు, అచ్చింపేట మండలం, ఇక ఈ గుంటూరు, తాడికొండ, గుంటూరు వరకు కూడా అమరావతి రాజధాని విస్తరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తాడికొండ గ్రామానికి చెందిన చాలామంది రైతులు కూడా మా గ్రామం ఫేజ్ 2లో ఉంటుందా లేదా అనే దాని మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక తాడికొండ గ్రామంలోనే 12,000 ఎకరాల భూమి ఉంది. ఫేజ్ 3లో ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటారు, ఏ గ్రామాలు ఫేజ్ 3లోకి రాబోతా ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా స్టడీ చేస్తుంది కాబట్టి ఆ అంచనాలు మనం ఇప్పుడే అందుకోవడం కష్టం. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి ఫేజ్ 2కు సంబంధించి మాస్టర్ ప్లాన్ ప్రణాళిక విడుదలైన తర్వాత ఏ ప్రాంతాల్లో ఎలాంటి సంస్థలు రాబోతా ఉన్నాయి అనే దానికి సంబంధించి సమగ్ర వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.